హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అని కూడా పిలవచ్చు మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది ఫిజిక్స్ వాళ్ళ ఛానల్. సో ఇక్కడ ఫస్ట్‌గా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. సో మీ వల్ల నాకు కాస్త పేరొస్తుంది. మీ వల్ల నాకు చాలా సపోర్ట్ వస్తుంది. మీ వల్ల చెప్పలేనంత మనస్తృప్తి అనమాట. ఎంతోమంది పిల్లలకి నేను సపోర్ట్ చేస్తున్నాను అనే తృప్తి కూడా వస్తుంది. అయితే ఒక మాట చెప్తా చూడండి. ఎగ్జామ్‌లో ఈ 5 మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు స్కూల్‌లో వీడు టాపర్ అవుతాడు అని అనుకుంటాం. కానీ చివరి ఫైనల్ ఎగ్జామ్‌కి వచ్చేటప్పటికి వీడు కాకుండా ఇంకొక టాపర్ అవుతాడు. ఎందుకని ఇలా జరుగుతుంది? నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈడు ఎగ్జామ్‌లో ఏదో చిన్న గుడ్లేటర్స్ ఉంటారు. ఎందుకు ఏం తప్పులు పెట్టేస్తున్నాడో అది ఏంటి రీజన్స్ అనేవి క్లియర్‌గా చెప్తా. ఇన్ కేస్ నువ్వు కూడా ఒక టాపర్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్‌లో దయచేసి ఈ మిస్టేక్స్ నువ్వు చేయకు. ప్లీజ్ నా మాట విను. ఓకేనా? సో ఏంటంటే ఆ మిస్టేక్స్ అనేది చెప్తా చూడండి. సో ఫస్ట్ లాస్ట్ నుండి వస్తా. సో లాస్ట్ నుండి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కిప్పింగ్ ది క్వెషన్. ఏంటి స్కిప్ చేసేస్తావు? ఒక మాట నీకు కొన్ని కొన్ని సార్లు కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా ఓవర్ అయిపోతుంటది. ఎలా ఓవర్ అయిపోద్ది? ఏంటి సిట్యుయేషన్ అంటే, నీకు చాయిస్ క్వెషన్ ఉంటది కదా! నువ్వు వీలైతే చాయిస్ క్వెషన్ కూడాను రాసేసొచ్చేయి. వీలైతే చాయిస్ క్వెషన్ కూడా రాసేసొచ్చేయి. ఎందుకు ఇక్కడ రీజన్ ఏంటంటే, అప్పుడప్పుడు నువ్వు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనొద్దు. ఆ మూమెంట్‌లో నీకు ఇది నాకు బాగా తెలుసు అనుకున్న ఫీలింగ్‌తో నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోతావు. కానీ క్వెషన్‌లో ఇచ్చిన కీవర్డ్స్‌కి తగ్గట్టుగా, డిమాండ్‌కి తగ్గట్టుగా నువ్వు రాయకపోవడం వల్ల నీకు 10కి 10 పడాల్సింది 8కి 8 పడాల్సింది దాంట్లో 2 మార్క్స్ ఇలా తగ్గిపోయి 6 మార్క్స్ ఇలాగే పడొచ్చు. అప్పుడు నువ్వేమనుకుంటావు? నీకు సెంట్‌కి సెంట్ రావాల్సింది మిస్ అవుతుంది. అదే ఈ టైంలో నీకు మిస్ కాకుండా నీకు హెల్ప్ చేసేది ఏంటో తెలుసా? చాయిస్ రాయడం. సో ఎప్పుడైతే నువ్వు చాయిస్ రాస్తావో అట్‌లీస్ట్ ఇక్కడ కాకపోయినా ఇంకొక ఆప్షన్ అని ఉంటది. కాబట్టి నీ మార్క్స్ నీకు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త. పర్సనల్‌గా నేనే చెప్తున్నా. ప్రాబబిలిటీలో ఎవడైనా తప్పు రాస్తాడా? నేను రాసా. సో, నా దరిద్రానికి ప్రాబబిలిటీలో నేను తప్పు చేశాను నా పబ్లిక్ ఎగ్జామ్‌లో. నేనే ఒకవేళ అక్కడ ట్రిగనోమెట్రీ నాకు చాయిస్ ఉండేది. ట్రిగనోమెట్రీ సమ్ కూడా చేసి, ఇది కూడా సమ్ చేసుంటే నాకు ఎంత బాగుండేది. సో, ప్రాబబిలిటీ క్వెషన్ అనేది కాస్త తెలుగులో చదివితే వేరే మీనింగ్ వస్తుంది. తెలుగు వాళ్ళు పేపర్ ఇస్తే. ఇంగ్లీష్‌లో పేపర్ చదివితే మాత్రం దాని యొక్క డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో, ఆ సంవత్సరం అదే హైలైట్ అన్నమాట. ఆ క్వెషన్ యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంది. సో, ఇంగ్లీష్‌లో చదవడం వల్ల. కాబట్టి కాన్సెప్ట్ అంతా ఒక డిఫరెంట్‌గా చేసుకుంటూ దమ్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను. లాస్ట్‌కొచ్చినప్పటికి చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి నేను చెప్పేదేంటంటే క్వెషన్ చాయిస్ కూడా రాయండి. సో, అనుకోని ప్రమాదాల నుండి మనం తప్పించుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ పేపర్ ప్రెజెంటేషన్. దీని గురించి ఎంత చెప్పినా మరి చెప్తుంటే అంత వెళ్తూనే ఉంటది. సో, పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే దాని మీద నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో చేశాను. చెప్తున్నా నా లైఫ్‌లో 1,00,000 వ్యూస్ వచ్చిన రెండో వీడియో ఇది. సో, ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చేది. కాబట్టి లక్షల మంది స్టూడెంట్స్ ఈ వీడియోని చూసారు. సో, నువ్వు కూడాను ఇంతేలాగా ఇంపాక్ట్ కొట్టాలి అంటే దయచేసి ఈ వీడియో చూసేయి. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అనేది. చెప్తున్నా నీకు ఏమీ రాకపోయినా సరే నువ్వు మంచి మార్క్స్ తీసుకొనొచ్చు పేపర్ ప్రెజెంటేషన్‌లో. చిన్న జిమ్మికులు కూడా చెప్పా. ఓకేనా? డన్. ఆ తర్వాత ఇంకెక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే రివిజన్. రివిజన్ అంటే ఎగ్జామ్స్ కోసం చదివే ఆ రివిజన్ కోసం కాదు. పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినర్ అయినా ఎలా దిద్దుతాడో నువ్వు కూడా ఒక ఎగ్జామినర్ లాగా ఆలోచించేసి నీ పేపర్ నువ్వే దిద్దుకో. యెస్. లాస్ట్‌గా నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది నీ పేపర్ నువ్వే దిద్దుకుంటే భలే ఉంటది తెలుసా? సో, ఎందుకంటే క్వెషన్ ఆర్డర్‌గా రాసావా లేదా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా? అండర్‌లైన్ చేయాల్సిన దగ్గర అండర్‌లైన్ చేసావా లేదా? ఎక్కడైనా హైలైట్ చేయాల్సిన దగ్గర హైలైట్ చేసావా లేదా? అనుకుని నువ్వే చెక్ చేసుకుంటూ వెళ్ళు. ప్రతి క్వెషన్‌ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్తే, ప్రతి ఆన్సర్ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తే నీకెక్కడో ఒక దగ్గర మినిమమ్ ప్రాబ్లమ్స్ నువ్వు చేసినవన్నీ కనిపిస్తాయి. సో, నేను చెప్తున్నా గట్టిగా నీకు మినిమమ్ 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, మినిమమ్ 3 మార్క్స్. సో, ఫైనల్ ఎగ్జామ్‌లో ఇలాంటి 3 మార్క్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే కాబట్టి ఎవరో ఏదో చేస్తారు అనేది కంటే నీ పేపర్ నువ్వే రివిజన్ చేసుకుంటూ వెళ్ళు ఎక్సలెంట్ ఉంటది. ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయావా దెబ్బ అయిపోద్ది. ఏమి ఇప్పుడు అంతకు తొందర ఏముంది 2 హవర్స్‌లో పేపర్ కంప్లీట్ చేసి అందరి ముందు స్టంట్ ఏయడానికి మనకు అవసరం లేదు. దయచేసి ఓకేనా? సో, మనం ఇది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నీకు ఫుల్ రాకపోవడానికి ఇది కూడా వస్తది. తర్వాత రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు ఏడ్చుకుంటాం. చాలా మంది స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అందరికీ కూడాను ఎందుకురా ఏం జరిగిందనుకోని రీవాల్యుయేషన్ పెట్టిస్తే ఇలాంటివి మిస్టేక్స్ వచ్చుంటాయి. ఆడిదుక్కు రీవాల్యుయేషన్ వాడు పంపించిన పీడిఎఫ్ చూసుకున్న తర్వాత ఇద్దరం ఇలాగే చూసుకోవాలి. కింద నుండి పైకి. అలా ఉంటది. కాబట్టి వద్దు. ఆ మిస్టేక్ నీ లైఫ్‌లో జరగకూడదు అని ఇలా చెప్తున్నా. ఓకేనా? డన్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇన్‌స్ట్రక్షన్స్. క్వెషన్‌లో కొన్ని కొన్ని సార్లు ఇస్తారు. రైట్ ఇన్ 5 సెంటెన్స్ అనుకుని రాయమంటాడు. నువ్వేం రాస్తావు స్టంట్‌కి 4 సెంటెన్సెస్ రాసేస్తావు. తప్పు. చాలా తప్పు. లాంగ్వేజ్‌కైతే చాలా ఇంపార్టెంట్. తెలుగు గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని ఆడు ఇన్ని సెంటెన్స్‌లో రాయమన్నాడంటే బెత్తర జనార్దన్ లాగా మొత్తం కొలుచుకుంటూ రాసుకోవాల్సిందే. 5 సెంటెన్స్ అంటే 5 సెంటెన్స్, 6 సెంటెన్స్ అంటే 6 సెంటెన్స్. అవసరమైతే ఒక 2, 3 సెంటెన్స్‌లు ఎక్స్‌ట్రా పెంచాలి గాని తగ్గించకూడదు. కాబట్టి ఇన్‌స్ట్రక్షన్ చాలా జాగ్రత్తగా రాయి. అప్పుడప్పుడు మన క్వెషన్‌లో ఏమంటాడంటే చాయిస్ ఇస్తుంటాడు. ఎనీ 2 లేకపోతే అప్పుడప్పుడు ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆడు ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటే అన్ని రాయాలి. ఏదైనా 2 రాయమన్నాడంటే 2కి ఏవైనా రెండిట్లో మనకు చాయిస్ ఇచ్చినట్టు. అలా రాసుకుంటూ వెళ్ళాలి క్వెషన్స్. అండ్ అన్నిటికన్నా మించి ప్రతి ఎగ్జామ్‌లో
క్లాస్ రూమ్‌లో 30 మందంటే 30 మందిలో 20 మంది తప్పకుండా ఈ ప్రాబ్లమ్‌లో పడిపోతారు. అదేంటో తెలుసా? క్వెషన్‌లో మనకు నాట్ ఇచ్చుంటాడు. సో, ఇందులో కానిదేది అనుకోని, సో, మనం ఏం చేస్తాము ఇక్కడ 3 రైట్ ఆప్షన్‌లు ఇచ్చేసి, ఒక రాంగ్ ఆప్షన్ ఇచ్చుంటారు కదా! రాంగ్ ఆప్షన్ ఫైండ్ ఔట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో, ఆ ఫాస్ట్‌నెస్‌లో ఏంటి ఫస్ట్ బిట్ మనకు తెలిసింది ఎలాగో రైట్ ఆప్షన్ ఇచ్చుంటాడు. సో, నీకేమనిపించింది? ఆహా! ఇది రైట్ ఆప్షన్ అంటే ఇదే అయ్యుంటది అనుకోని పెట్టేసుంటావు. కానీ వాడు అడిగింది రైట్ ఆప్షన్ గురించి కాదు సామి, రాంగ్ ఆప్షన్ గురించి. సో, నీవు ఈ రకంగా మిస్టేక్ అయిపోతావు. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఒకసారి ఒకటికి 10 సార్లు ఈవెన్ యూపీఎస్సీ పిల్లలు కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి నాట్. సో, నాట్ విచ్ ఆఫ్ ది ఈజ్ నాట్ ద ఫాలోయింగ్ అనుకుని ఏ రకంగా సంథింగ్ నాట్ అనే మాట పెడతారు. కొద్దిగా జాగ్రత్త. ఓకేనా? సో, ఇన్‌స్ట్రక్షన్స్ బాగా చదువుకో. నాట్ అనే మాటని కొద్దిగా జాగ్రత్త చేసుకో. అండ్ అన్నిటికన్నా మించి ఒకసారి ఆన్సర్ నువ్వు సాల్వ్ చేస్తే అండర్‌లైన్ చేయడానికి ట్రై చెయి. అండ్ అన్నిటికన్నా మించి ఫస్ట్ మాట దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టైమ్ మేనేజ్‌మెంట్. ఇది అర్థం చేసుకోండి. ఎంత పోటీగాడైనా, ఎంత టాపర్ అయినా సరే, ఈ టైమ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా తెలియకపోతే తప్పే. సో, ఇప్పటికి నేను అడుగుతున్నా 10 మార్క్స్ క్వెషన్స్‌కి ఎంతసేపు టైం పెట్టుకోవాలి? ఇప్పటికేం తెలుసుకున్నావా? ఇప్పుడు 8 మార్క్స్ క్వెషన్స్ రాస్తున్నావు కదా! దానికి ఎంతసేపు టైం పెట్టుకోవాలి చూసావా? అసలు 4 మార్క్స్ క్వెషన్స్ రాస్తున్నావు. ఎంత టైం పెట్టుకోవాలి చూసావా? 2 మార్క్స్ ఉన్నాయి. అవి ఎంత టైం పెట్టుకోవాలి చూసుకున్నావా? అసలు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అనుకోని ఇలా సెక్షన్స్ 1, 2, 3, 4 ఇలా 4 సెక్షన్స్ ఉన్నాయి. వీటికి టైం ఎంత పెట్టుకోవాలి తెలుసుకున్నావా? సో, దయచేసి చెప్తున్నాను. నువ్వు ఇన్ని టెస్ట్‌లు మాక్ టెస్ట్‌లు రాసావు కదా! మాక్ టెస్ట్‌లో మనం రాసేది మెయిన్ టైమ్ మేనేజ్‌మెంట్ గురించే. నీకు ఒక క్వెషన్ రాయడానికి ఎంత టైం పడుతుంది? ఇన్ జనరల్ నాకు గాని యావరేజ్ స్టూడెంట్ గాని పట్టేదేంటంటే 10 మార్క్ క్వెషన్స్ 11 అండ్ 12 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తే బెటరు. 8 మార్క్స్ క్వెషన్స్ 6-8 మినిట్స్‌లో, 4 మార్క్స్ క్వెషన్స్ 4-5 మినిట్స్‌లో, 2 మార్క్స్ క్వెషన్స్ 2-3 మినిట్స్‌లో ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా బావుంటది. అయితే ప్రతిసారి ఎగ్జామ్‌లో నేను ఇప్పుడు 2 మార్క్స్ క్వెషన్ రాస్తున్నాను. టైం చూసుకొని 2 మినిట్స్‌లో నేను రాయాలి. ఇలా రాస్తే కొద్దిగా కష్టమైపోద్ది. అందుకే మనం ఏం చేస్తామంటే సెక్షన్ వైస్‌గా ఎళ్ళిపోవాలి. ఇప్పుడు 8 మార్క్స్ సెక్షన్ అనుకో మినిమమ్ ఒక గంట విడిచిపెట్టాలి దీనికి. ఓకే. 1 అవర్ విడిచిపెట్టాలి. ఇప్పుడు బిట్ పేపర్ ఉందనుకో దీనికి కరెక్ట్‌గా 15 మినిట్స్ నుండి ఒక 20 మినిట్స్ బిట్ పేపర్‌కి పెట్టేయాలి. సో, ఇలా అన్నమాట నువ్వు టైమ్‌ని సెగ్రిగేట్ చేసుకో. సెక్షన్ వైస్. సో, ఈసారి చెప్తున్నా, ఈసారి రాయబోయే లాస్ట్ టెస్ట్‌లు కదా! వీటిని కొద్దిగా చెక్ చేసుకొని ఏ సెక్షన్‌కి ఎంత టైం పడుతుంది ఇప్పుడే నువ్వు ఫిక్స్ అయిపో. సో, ఫిక్స్ అయిపోయి ఎళ్ళలేదన్నా సరే నీకు 3 హవర్స్ ఎగ్జామ్ నీకు టార్గెట్ కాదు. నీకు ఈ 1 అవర్ కంటే ఎక్స్‌ట్రా ఎళ్ళిపోయిందనుకో అప్పుడు నువ్వు చాలా డేంజర్‌లో పడుతున్నట్టు. కాబట్టి సెక్షన్ 4కి టార్గెట్ పెట్టుకుంటూ 1 అవర్ టైం పెట్టుకుంటూ ఇంక రాయడమే. ఓకే. రాస్తున్నప్పుడు దానికి ఎక్స్‌ట్రా టైం ఎళ్ళిపోతుందంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ ఫాస్ట్ పెంచాలి. ఎగ్జామ్ లాస్ట్‌లో ఫాస్ట్ చాలా మంది పెంచుతుంటారు. కానీ నువ్వు పెట్టుకుని నీ టార్గెట్స్‌లోనే ఫాస్ట్ పెంచడం, స్లోగా రాయడం, ఆరాంసే రాయడం అనేది నీకు నువ్వే తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? సో, సెక్షన్ వైస్‌గా టైమ్ స్టాంప్స్ పెట్టుకో. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనందరికీ ఒక 15 మినిట్స్ గవర్నమెంట్ ఇస్తుందిరా. 3 హవర్స్ 15 మినిట్స్ కదా! 15 మినిట్స్ ఎగ్జామ్ పేపర్ చదవడం కోసం మాత్రమే ఇస్తున్నారు. అంటే నీకు 3 హవర్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎక్స్‌ట్రాగా 15 మినిట్స్ గవర్నమెంటే. ఓకేనా? పిల్లలు పేపర్ ఒకసారి చదవాలనుకుని. కాబట్టి ఎవ్వరు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా, హెచ్చులకు పోకుండా సో, మొత్తం పేపర్ అంతా ఒకసారి చదవండి. ఓకేనా? సో, అలా చదివితే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలా ప్రెజెంట్ చేస్తే బెటర్‌గా ఉంటది? ఏ క్వెషన్స్ ముందు రాస్తే బావుంటది? ఎగ్జామినర్‌ని ఇంప్రెషన్ ఎలా కొట్టాలి? అనే వాటికి ఏటిని టార్గెట్ చేస్తే బాగుంటదని కూడా సెపరేట్ వీడియోస్ చేస్తా. ఆ 15 మినిట్స్‌లోనే మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి వీలైనంత వరకు చదువుకోండి. చెప్తున్నా కదా! నువ్వు గెలవాలి తమ్ముడు. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఓడిపోకూడదు చెల్లి. ఓకేనా? అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ 5 మిస్టేక్స్ రానివ్వక సరేనా? బా రాయి. సో, మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ రా నీ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి. సో, మీలో ఎవరైతే ఇందులో ఉన్న పాయింట్స్ అన్నిటిని తూచా తప్పకుండా ఫాలో అవుతాం అనుకున్న నమ్మకం ఉందో, ఐ డోంట్ అనుకోని మెసేజ్ పెట్టండి. కింద ఏంటి ఐ డోంట్ అంటే అర్థం నేను ఈ మిస్టేక్స్ చేయను అని అర్థం అనమాట. ఐ డోంట్ ఓకేనా? పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఓకేనా? ఈ మిస్టేక్ చేయను అనుకో నాకు ధైర్యంగా ఉంటది. సరేనా? బాయ్ రా. ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా.